ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా మాకు కాల్ చేయండి, మేము కరికులము సిలబస్ పంపిస్తాము. ఒక ప్రొఫెసర్కి, ఒక డాక్టర్కి, లేకపోతే ఒక మెడికల్ స్టూడెంట్కి పంపించి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మన కరికులం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న ఎంబీబీఎస్ కాలేజీలు సరిగా టీచింగ్ కనుక చెప్పగలిగితే ఇండియా వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయడం కానీ, ఇక్కడ డాక్టర్గా రాణించడం కానీ చాలా ఈజీ. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టాప్ యూనివర్సిటీస్ని, బెస్ట్ యూనివర్సిటీస్ని మనం చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి జార్జియాలో 6 years కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ కోర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ డిగ్రీని జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్ ఎన్సీఈలో రిజిస్టర్ చేసుకుంటారు. ఓన్లీ ఎంబీబీఎస్తోనే వాళ్ళు అక్కడ కంప్లీట్గా పూర్తిగా రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఇండియా వస్తారు, ఇక్కడ ఎఫ్ఎంజీ రాసుకుంటారు. ఓకే. పీజీ చేయాలి అనుకుంటే ఇండియాలో చేసుకోవచ్చు. ఇక్కడ నీట్ పీజీ ఎగ్జామ్ రాసుకుంటారు, నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రాసుకుంటారు. లేకపోతే మనకి పర్టికులర్గా మన యూనివర్సిటీస్ కనుక చూసుకుంటే వాటిలో ఇప్పుడు కెన్వాకర్ ఉందనుకోండి, కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. దాంట్లో ఏంటంటే యూఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఈ ప్రిపరేషన్ ఉంటుంది. యూఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ అయిపోయి స్టూడెంట్స్ కనుక స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేసుకుంటే యూఎస్లో ఫ్రీగా పీజీ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా మన యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఇస్తారు. ఫస్ట్ 3 yearsకి స్టెప్ 1 కవర్ చేస్తారు యూఎస్ఎంఎల్ఈది, నెక్స్ట్ 2 yearsకి స్టెప్ 2 కవర్ చేస్తారు. ఓకే. సో ఇదంతా కూడా ఎంత మొత్తంలో మనకి బడ్జెట్ చూసుకుంటే ఎంత? మేడం జార్జియాలో మన దగ్గర 3 లక్షల్లో స్టార్ట్ అయి ఉన్నాయి యూనివర్సిటీస్ పర్ ఇయర్ ఫీజులు. పర్ ఇయర్ 3 లక్షలు? 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఎంబీబీఎస్కి. షాకింగ్. ఎందుకంటే అండ్ దట్ టు హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీస్. ఓకే. ఓకే. అండ్ ఎవ్రీ ఇయర్ 500+ స్టూడెంట్స్ వెళ్తారు మన దగ్గర నుంచి అన్ని యూనివర్సిటీలు కలిపి. ఓకే. వీ కెన్ ప్రౌడ్లీ సే జార్జియాకి ఇండియాలో వీఆర్ ద ఫస్ట్ కన్సల్టెన్సీ. చాలా యూనివర్సిటీస్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం, తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా లెవెల్లో కూడా. ఓకే. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మేము ఏదో అడ్మిషన్ చేయడం ఒకటే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్ ఉన్నాయి. ఈవెన్ అక్కడ 25 members మా స్టాఫ్ ఉన్నారు, కంపెనీ స్టాఫ్. ఓకే. అండ్ మనకి 4 మనకి వంట వాళ్ళు, మనకి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి ఇక్కడ నుంచి మనం వంట వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. అండ్ నెల్లూరు నుంచి కూడా ఒకరు ఉన్నారు. సో టోటల్గా 4 వంట వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో మొత్తం ఫుడ్ కూడా మన తెలుగు ఫుడ్డే ఉంటుంది. వెజిటేరియన్కి వెజ్, నాన్ వెజిటేరియన్కి నాన్ వెజ్. సో మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ 20 to 30% పేరెంట్స్ జార్జియా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా పేరెంట్స్ అడ్మిషన్కి బిఫోర్ కానీ, అడ్మిషన్ అయిన తర్వాత, పిల్లలు చదువుకునే టైంలో కానీ ఎప్పుడైనా వాళ్ళు విజిట్ చేయాలన్నా కానీ మా హాస్టల్స్లోనే వాళ్ళకి అకామిడేషన్ కూడా ఉంటుంది. సో మా హాస్టల్లోనే వాళ్ళు స్టే చేసి ఒక వారం పాటు ప్రశాంతంగా అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది చూసుకోవచ్చు. చాలా బాగుందండి. అసలు ఎంబీబీఎస్ దట్టు ఏంటంటే అబ్రాడ్లో మీరు అన్నట్టుగా జార్జియా లాంటి కంట్రీలో చేయడం. అండ్ క్లినికల్ ఎక్స్పోజర్ కూడా జార్జియా నెంబర్ 1 కంట్రీ అండి. ఎందుకంటే ఇప్పుడు టిబ్లిసీ ఉందనుకోండి, జార్జియా యొక్క క్యాపిటల్ టిబ్లిసీ అని. టిబ్లిసీ సిటీ ఈజ్ హెల్త్ సిటీ ఆఫ్ ద యూరప్ కి గుర్తింపు పొందింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 20 నుంచి 25 లక్షల మంది పేషెంట్లు సర్జరీలకు వస్తారు టిబ్లిసీ సిటీకి. అండ్ డైరెక్ట్గా అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ చూసుకున్నా కానీ అమెరికన్ హాస్పిటల్స్, జర్మన్ హాస్పిటల్స్, ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మన యూనివర్సిటీస్ కూడా చూసుకున్నా ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీ కూడా మినిమం 4,000 to 5,000 బెడెడ్ కలిగిన హాస్పిటల్స్ కలిగిన యూనివర్సిటీస్ మనవి. సో అందుకే ఏంటి అంటే జార్జియా మెడికల్ ఎడ్యుకేషన్లో వీ కెన్ సే నెంబర్ 1 కంట్రీ వరల్డ్లోనే. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, క్లినికల్ ఎక్స్పోజర్ బాగుంటుంది. అండ్ కమింగ్ టు మనకి ఈవెన్ టూరిజంలో కూడా చూసుకున్నా ఎవ్రీ ఇయర్ 2 to 3 crores టూరిస్టులు జార్జియా విజిట్ చేస్తారు. సేఫ్ కంట్రీ. ఇప్పుడు కంట్రీ సేఫ్ కాదనుకోండి, మనం ఏది చేయాలన్నా యాజ్ అ కన్సల్టెంట్గా మనం ఏం చేయలేము. ఈవెన్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఏం చేయలేరు. సేఫ్ కంట్రీకి, ఎలాంటి ఇబ్బందులు లేని కంట్రీకి పంపించుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు పేరెంట్స్. నిజంగా అండి.